హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ప్రేమలత. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఏంటి అనే విషయాలపైన ఈరోజు తన్నే అడిగి మనం తెలియని విషయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. హాయ్ ప్రేమలత, చిన్ను ఎలా ఉన్నారు? బాగున్నారా? అట్ట బాగా లేక అట్ట ఉండి లేకన్నా ఏంటికన్నా ఇట్ట బతుక. టిక్ టాక్ పోయిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? అంటే 18 అబోవ్ ప్లస్ సంబంధించిన కవర్ సాంగ్స్ చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? అంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా ఏజ్కి కరెక్ట్గా వాళ్ళు కూడా కంటెంట్ నాకు చెప్పలేదు. సో నేను యాక్టీస్ నేను కూడా నాకు తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోయా. ఓకే, అంటే నీకు ఇప్పుడు చదువు ముఖ్యమా, టిక్ టాక్ రీల్స్ ముఖ్యమా, లేకపోతే కవర్ సాంగ్స్ ముఖ్యమా? అంటే నువ్వేం చెప్తావు? స్టడీ ఇంపార్టెంట్ అండి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అంతే. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ప్రేమలత అనే అమ్మాయి ఎక్కువ అబ్బాయిలతో వీడియోలు ఎక్కువ చేయడానికి గల కారణాలు ఏంటి? దానికి నీ ఆన్సర్? నేను ఇమేజ్ ఉన్నదాన్ని అండి. నాకు చాలా నేను క్యారెక్టర్ పరంగా కానీ అంత ఇమేజ్. ఎందుకు చేస్తున్నారు ఇలా వీడియోస్ అని చెప్పి వార్నింగ్స్ ఇచ్చారు నాకు. నా లైఫ్ నా ఇష్టం కదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. నీ ఏం ఏంటి? నీ ఏం తెలీదండి. వీడియోస్ అనేవి వైరల్ అవుతున్నాయి. అసలు ఆ వీడియోలో ఉన్నది నువ్వా కాదా? మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా ఈ విషయం? తెలిసిందా? ఏమన్నారు ఇంట్లో? నిద్రపట్టలేదే, గుడల్లో ఒకటే మంట. వీడేనాడైనా కేసు పెట్టాను. కేసు ఫైల్ చేశారు. ఏమన్నారు పోలీసులు మీతో? ఏమన్నారు? ఇక్కడ ఇంటర్నేషనల్ కేసులు తీసుకో, ఓన్లీ లోకల్ కేసులే. అంటే ఎంతవరకు నమ్మాలో ప్రతి ఒక్కరిని అంతవరకే నమ్మాలి, కొంచెం దూరంగానే ఉండాలి అని అర్థమైంది. కొన్ని పాయింట్స్ లైఫ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని చెప్పు. నువ్వు నేర్చుకున్నది ఏంటో చెప్పు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇవి ఏదైనా ఫేక్ వీడియో కానీ ఏదైనా వస్తే ఫస్ట్ అది తెలుసుకోండి. ఊరికే వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేసుకుని ఒక అమ్మాయి పరువు మాత్రం తీయకండి. అది నువ్వేదో పెద్ద పత్తిలాగా జనాలు తిట్టుకో విధంగా కాకుండా పొగిడే విధంగా వీడియోస్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్.